సీనియర్ హీరోలందరితో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. ఇక త్వరలో నాగార్జున గారితో కూడా సినిమా చేయబోతున్నారట అనిల్ రావుపూడి గారు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఇప్పటికే వెంకటేష్ గారు, బాలయ్య సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి ఈ దర్శకుడు త్వరలో మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. అయితే రీసెంట్గా ఆయన వెంకటేష్ గారితో ముచ్చటగా మూడో సినిమా చేశారు. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్తో సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 250 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక చిరంజీవి గారితో సినిమా 2-3 వారాల్లో ప్రకటించే అవకాశం అయితే కూడా ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ముగ్గురితో అనిల్ అయితే సినిమా చేశారు. ఇక కింగ్ నాగార్జున గారితో మాత్రమే ఆయన సినిమా చేయలేదు. మరి నాగ్తో సినిమా చేస్తారా అని అనిల్ ప్రశ్నకు మీడియా ప్రతినిధులు అడగగా అనిల్ మాట్లాడుతూ నాగ్ సార్తో కూడా సినిమా చేయాలి, దానికి కాస్త టైం అయితే పడుతుంది. నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి కామెడీ ఎంటర్టైనర్ను చేయాలని ఉంది, దానికి తగ్గట్టు లైన్ కూడా నా దగ్గర ఉందని ఆయన అన్నారట. అంతేకాదు చిరంజీవి గారితో సినిమా తర్వాత అనిల్ రావుపూడి నెక్స్ట్ నాగార్జున గారితోనే సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక హలో బ్రదర్ లాంటి సినిమా కాదు, హలో బ్రదర్నే రీమేక్ చేయబోతున్నారని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అనిల్ రావుపూడి హలో బ్రదర్కు సీక్వెల్ సినిమా చేస్తే అది ఓ రేంజ్లో హిట్ అవ్వడం ఖాయమంటూ ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఈ సినిమాపై ఇప్పుడే ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ నాగార్జున గారితో హలో బ్రదర్ సీక్వెల్నే చెయ్యాలని దర్శకుడిని కోరుతున్నారు. ఇక అంతకుముందు చిరంజీవి గారితో అనిల్ ఎలాంటి సినిమా చేస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.